సరే, అంటే అప్పటి నుంచి అమ్మవారు చెప్పింది అమ్మవారు చూపిస్తుంది అని అంటున్నారుగా, అమ్మవారు ఎవరితోటి మాట్లాడుతుంది? మాకు వాక్కు రూపంలో చెప్పడం జరుగుతుంది. హౌ? ఇట్లా ఏదో శిగం వచ్చి ఏదో అయిపోయి కాదు, జస్ట్ ఒక అన్కాన్షియస్నెస్లో ఉండి అదొక వాయిస్ లెక్కల వినిపించడం జరుగుతుంది. ఎవరికి వినిపిస్తుంది? తను చెప్తుంది, నాకు వినపడుతుంది. మీరు చెప్తారు అక్కడ. ఓకే. సో విషయం ఏంటంటే ఆమె చెప్పేది ఓన్లీ ఈ కార్యం కొరకు మాత్రమే చెప్తుంది. మళ్ళీ నా జీవితం గురించి, మా కుటుంబం గురించి ఇవన్నీ బయట ఏదో చెప్తుంటారు కదా, శిగమూగి కూర్చొని అమ్మవారు చెప్తా, అట్లా చెప్పదు. ఈ దోషాలు, ఆ పరిహారాలు ఇవాళ వరకు మేము ఒక్కటి కూడా అట్లాంటివి చేయలేదు. అండ్ ఇక్కడ అమ్మవారు ఏ రోజు కూడా మమ్మల్ని నాకు ఈ ఉత్సవం చెయ్యండి, నా కోసం ఇది చెయ్యండి అని మాకు ఏ రోజు చెప్పలేదు. సో ఈ కార్యం గురించి మమ్మల్ని చాలా ప్లేసెస్కి పంపించింది. సో మేము ఉట్టినే గుడ్డికి ఇట్లా కట్టేయలేదు. నేను సైంటిఫిక్ రీజన్స్ లేని మేము కట్టం. మాకు అసలు మేము మూఢనమ్మకాలతోటి పోయేటోళ్ళం అయితే కాదు. ఈ జనరేషన్ పిల్లలమే, అందరిలాంటి వాళ్ళం మేము కూడా. సైంటిఫిక్గా మాకు కనెక్షన్ లేకపోతే మేము చేయం. సో మాకు అమ్మవారు కొన్ని ప్లేసెస్కి పంపించి, ఈ గుడి కట్టక ముందుకు చాలా ప్లేసెస్కి వెళ్ళినాం మేము. హిమాలయస్కి వెళ్ళినాం. అంటే అమ్మవారు చెప్పింది? అమ్మవారే చెప్పింది. ఆ చెప్పిన ప్లేస్కి పోతే అసలు మనం ఎప్పుడు కూడా ఆ ప్లేస్కి పోయినట్టు ఉండదు. పోయి వచ్చిన తర్వాత మాకు ప్లేస్ కూడా గుర్తులేదు, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. సో ఒక కార్యం కోసం అక్కడికి మాకు పంపినప్పుడు ఒక ప్లేస్కు మమ్మల్ని చేసుకున్నాము. కార్యమంతా పూజ, అమ్మవారు చెప్పిన జరిగిన పూజ. అక్కడ కూడా శివలింగానికి పూజ చేసినాం మేము. చేసినాము, హోమం చేసినాం, అంతా జరిగింది. జరిగిన తర్వాత మమ్మల్ని చాలాసేపటి నుంచి ఒక మనిషి గమనిస్తూ ఉన్నాడు. సో మేమనుకున్నామంటే దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా అంటే మమ్మల్ని చూస్తున్నాడు, బ్యాగ్ చూస్తున్నాడు, బంగారం ఉంది, అది ఏమన్నా దొంగన ఏమా అని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము ఎటుపోతే అట్టే వస్తున్నాడు మా అమ్మటి. ఇక అంతా అయిపోయి లేచి వచ్చేస్తున్నాం. మేము లేచి వచ్చేస్తుంటే ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి చేయి పట్టుకొని ఆయన రూమ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా అంటే ఇక్కడ ఏం చూసిండ్రు మీరు అని అడిగిండ్రు. వాళ్ళు చూపించిండ్రు, అన్ని చూసినాము అని చెప్పని అన్నాం అనమాట. అన్న తర్వాత మీరు చూసింది వేరు, చూడాల్సింది వేరు అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళి చూపించిండు. అక్కడ ఒక పంచతీర్థాలు, ఇట్లా నది, ఇట్లా వాటర్ పారుతున్నాయి అనమాట, పంచతీర్థం అంటారు అది. సో అక్కడ అమ్మవారు శవం పైన ఈ బొటన వేలుతోటి తపస్సు చేస్తుంది అమ్మవారు, శివయ్య కోసం అని చెప్పి. అది చూసిన తర్వాత అక్కడ లింగము, యాక్చువల్గా లింగం పగిలిపోయి లోపల అర్ధనాదేశ్వరుల రూపం ఉంది. మేము అది చూడలేదు, మేము వెళ్ళినాము, అందరు కూడా చూస్తున్నారు. అతను తీసుకొని వెళ్ళి ఇట్లా లోపలికి చేయబెట్టించిండు, చూపించండి ఒకసారి చూడండి చేయబెట్టి ఏం కనిపిస్తుంది అని. లింగం పగిలిపోయి ఉంది మొత్తం, అది లోపల చూస్తే అర్ధనాదేశ్వరులు ఉన్నారు.